అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు కోటేశ్వరండి, ఆలూరి తుళ్ళూరు గ్రామం. ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అమ్మా? వైపునే భూమి ఇచ్చిన రైతుని నేను. ఏంటి మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు చేస్తున్నాడు, హత్య చేయాలంటే చంద్రబాబు దానిలో తిట్ట అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటమ్మా అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు చేసేవాడైతే మరి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పరిపాలన ఉండడు కదండి. మరి ఇన్నిసార్లు గెలిచాడు, ఇంత అభివృద్ధి చూపించాడు, హైదరాబాద్ హైటెక్ సిటీ చేశాడు. మరి అంత అభివృద్ధి చేసిన హైదరాబాద్ వాళ్ళు ఏం వదులుకోలేదుగా. ఆ రోజున మీరు జైల్లో పెడితే మరి హైదరాబాద్ వాళ్ళంతా వచ్చి మరి ఎంతో బాధపడి మరి ఇది చేసుకున్నారు. మరి ఆయన చేపించిన మంచి పనులు వల్లనే కదా ప్రజలందరూ మేలుకోగలిగింది. ఇవాళ శవరాజకీయాలు చేసేది నువ్వండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు శవరాజకీయాలు చేస్తున్నారు. మీ తండ్రిదైనా మీ బాబాయిదైనా ఎవరిదైనా శవరాజకీయాలు చేసేది మీరు. మరి బాబు గారిని అనే అర్హత నీకు లేదు, కానీ నువ్వు అనే కాదు. కానీ ఒకసారి అని వచ్చావు నీ తండ్రిని అడ్డం పెట్టుకొని. నీ తండ్రి వల్లనే నువ్వు గెలిచావు. కానీ మీ తండ్రి కొంచెం మంచి పనులు చేశాడు కాబట్టి అందరం వేసాము, ఆ రోజున వేసాము. నువ్వు ఏం చేసావు? ఒక్కసారి అవకాశంలోకి వచ్చి ప్రజల్ని ఎక్కడెక్కడ దోసుకున్న ఇసుకల కుప్పలో మరి కంకర దిబ్బలో మొత్తం దోసుకొని ఒక రాష్ట్రాన్ని దోసుకొని మొత్తం బెంగళూరు ప్యాలెస్లో పెట్టుకున్నావు. నీ ప్యాలెస్లో పెట్టుకొని మరి బాబు గారిని శవరాజకీయాలు చేస్తున్నారని నువ్వు ఎలా అనగలుగుతున్నావు? అదే శవరాజకీయాలు కాదు కదా, అది దోసుకునేది నువ్వు, నీ ఎంపీలు, నీ ఎమ్మెల్యేలు. నీ రోజే ఎంత దోసుకుందో నీకు ఒక్కసారి ఆలోచించు. తిరుపతి కొండ పైన మేము మా బాబు గారు దోసుకోవటం అంటాను లేదు. మా ఎంపీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కష్టపడి పనిచేస్తున్నారు. మరి ఇటు పక్క ఆయన పేరేదో ఉంది, ఆయన ఎంతో ఇది జలశాఖ మంత్రి అంట, పోలవరం నిమ్మల నారాయణ గారు. ఆయన ఎంత పని చేస్తున్నారు ఆలోచించండి. మీ ఎమ్మెల్యేలు ఎవరైనా చేశారు అట్లా? ఎవరైనా సరే ఒక్క కష్టపడి జీవిగా మీరు చేసిన వాళ్ళేనా? కానీ మీరు రాజకీయాలు అనేది ఆపండి. ఇవాళ అంత దౌర్భాగ్యమైన మాట మాట్లాడావంటే ఒకసారి నువ్వు సీఎంగా చేసినోడివి. అది ఒక పదవికి నీకు విలువ ఉండాలి. పక్కన వాళ్ళని అంటాం కాదు. 76 ఏళ్ళు వచ్చినాయి అంటున్నావు. 76 ఏళ్ళు వచ్చిన చిన్న పిల్లాడల్లనే ప్రజల్లో తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పిల్లల రాజకీయాలు చేస్తున్నాడు. ఇంకా పిల్ల చేసలు పోలేదు. చంద్రబాబు నాయుడు గారు 77 సంవత్సరాలు వచ్చినాయి, కానీ అసలు ఏంటి ఆ రాజకీయం ఏంటి, ఆ పరిపాలన ఏంటి అని చెప్పి మాట్లాడటం. ఇంకో పక్కనేమో అసలు మావిగని పేరు ఎత్తిన చంద్రబాబు నాయుడు బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయి, హార్ట్ అటాక్ వచ్చేది, గుండె అయిపోద్ది అని చెప్పి భయపడిపోతున్నాడని చెప్పి మాట్లాడటం. ఏంటమ్మా ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఆయన పిల్ల రాజకీయాలు చేసినా కూడా ఆయన పిల్లాడే. మా ప్రజల్లో మా నమ్మకమైన ఉన్నాడు. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని భోంచేస్తాడు. వాళ్ళు పెట్టిన అన్నం తినొస్తాడు. నువ్వు తింటావా? నువ్వు 10 మంది చెక్ చేస్తే తింటావు. నీ ప్రాణం 76 ఏళ్ళు అంటున్నావు నువ్వు. నీకు మహా ఉంటే 50 ఏళ్ళు ఉండయో. నువ్వెందుకు నీ రాజకీయాలు నువ్వు చేస్తున్నావు? కానీ ఆయన శవ రాజకీయాలు చేయడు, పిల్ల రాజకీయాలు చేయడు. ఆయన మంచిగానే పరిపాలన చేస్తాడు. ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ని ఒక అత్యంతమైన రాజధానిగా చేయాలని ఆయనకి ఎంతో కోరిక. ఆ రోజున ఒక పిలుపు కోసం మేము భూములు ఇచ్చాం. కానీ మధ్యలో వచ్చి నువ్వు 30 సంవత్సరాలు వెనక దోసేసావు. 30 సంవత్సరాలు వెనక దోసేసినా కూడా సరే పోనీలే అని వచ్చి కూడా ఎంత అభివృద్ధి చూపిస్తున్నాడు. ఒక్కొక్క రోడ్డు చూస్తే ఇవాళ మన ఇళ్లలో ఇల్లు కట్టుకోవాలంటే ఒక స్టేర్ కట్టుకోవాలంటే 2 సంవత్సరాలు పడుతుంది ఉండి లేక. ఇవాళ నువ్వు చేసిపోయిన అప్పుల కోసము ఇవాళ తిప్పలు పడి ఎంతో మరి మోడీ గారిని అడిగి ఆ కంపెనీల కాడికి ఈ కంపెనీల కాడికి తిరిగి అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు రాజకీయంగా. ఇక్కడ నీకు మాదిరిగా శవ రాజకీయాలు చేయాలి. అసలు అమరావతిలో పెద్ద పెద్ద స్కాములు చేస్తున్నాడు చంద్రబాబు. రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో కూడా తన బినామీలు కట్టి పెడుతున్నాడు. సామాన్య ప్రజలు కోవట్లేదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి తీసుకెళ్లి చెరువులు కట్టనో లేక కాలువలు కట్టనో ఎక్కడో దూరాన్ని ఇస్తున్నాడు. కానీ మంచి సరైన చోటలో ఇచ్చి ఉన్నాయి మొత్తం కూడా తన బినామీలకు ఇచ్చుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు. మరో పక్కన అమరావతిలో పెద్ద పెద్ద స్కామ్లు దోచుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు. అమ్మ ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఎక్కడ దోచుకోవటం లేదండి. మాకు ఎక్కడ చెరువు కట్టనో కాలువ కట్టనో మాకు ఇవ్వటం లేదు. మాకు ఇచ్చే భూములు మాకు ఇచ్చే ప్లాట్లన్నీ కూడా మంచి చోటనే ఇచ్చాడు. మాకెవరికి కూడా ద్రోహం చేయలేదు, అన్యాయం చేయలేదు. వాళ్ళకి ఇచ్చే బినానీలకి ఊరకేమి ఇవ్వటం లేదు. మన రాష్ట్రం అభివృద్ధి కోసము కొంత డబ్బు తీసుకొని ఇస్తున్నాడు. కానీ వాళ్ళు కూడా వస్తేనే మనకి ఇక్కడ పరిపాలన జరిగేది. ఇప్పుడు 10 మంది వచ్చి బతకాలంటే మనం ఇల్లు కట్టుకుంటుంటే 20 మందికి ఆశ్రయం ఇస్తాం. అట్నే కొన్ని వేల మంది వచ్చి బతుకుతున్నారు ఇక్కడ.
ఆయన కాలువగట్టులనిచ్చి ఆయన ఏం చేయట్లా. కానీ నువ్వు చేసావు ఆ రాజకీయాలన్నీ డోల్ డెలివరీ చేసుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్కసారన్నా ప్రజల్లోకి వచ్చి నువ్వు ఒక నాయకుడు ఒక అమ్మ దగ్గర కూర్చొని కానీ అమ్మ ఏందమ్మా ఈ పరిపాలన ఎట్టుంటుందని చెప్పి నువ్వు అడగల. గత జరిగిన 5 ఏళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో మమేకమై తిరిగారంట కదమ్మా, మీరేంటి అలా మాట్లాడుతున్నారండి? ప్రజల్లో మమేకమై తిరిగాడా? అమ్మ పరదాలు కట్టుకొని వచ్చాడు అయ్యా, చెట్లు ఉంటే కనుక చెట్లు నరుక్కొని వచ్చాడు. ఎక్కడ రాజధాని వాళ్ళు వచ్చి పడతారో, ఎక్కడ నన్ను చంపేస్తారోనని చెప్పి పరదాలు కట్టుకొని నీ కారు ముందు 4 నీ కారు వెనకమాలో 10 ఇంతమందిని పెట్టుకొని వచ్చావు. కానీ మేము స్వచ్ఛందంగా ఆడగూతురమైనా కూడా మేము దబ్బేసి ఎక్కడికైనా మేము వచ్చి కూర్చున్నాం. బాబు గారు కూడా ఇవ్వాలి, ఒకళ్ళని కూడా ఆపొద్దు, ట్రాఫిక్ పోలీసుని కూడా ఈ ట్రాఫిక్ని మీరు ఆపొద్దు, నేను వస్తున్నానని, మీరు వాళ్ళ దారిని వాళ్ళు పోతారు, నా దారిని నేను పోతానని చెప్తున్నాడు. ఆయన నమ్మకమైంది ప్రజల్లో. శాలువా కప్పాలన్నావు, నీకు శాలువా కాదు నీ బొంద కడతారు. ఇంకా నువ్వు ఒక్కసారి ఆలోచించుకోయ్యా జగన్మోహన్ రెడ్డి. గెలిచేది మేమే, వచ్చాక ఎవరిని వదిలిపెట్టము. 3 పార్టీలు కదా 30 పార్టీలు గెలిచిన మా విజయాన్ని ఎవరో ఆపలేరు. అసలు గెలిచేది మనమే అంటున్నా. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటమ్మా గెలిచే ఛాన్స్ ఏదైనా ఉందా? అసలు గెలిచేదే లేదండి. ఇంతకుముందు 11 వచ్చినాయి, ఇప్పుడు 3. మామీ గారిని అంటున్నాడు కాబట్టి 3. కానీ ఆ ఊళ్ళ పేర్లు నాకు తెలీదు. గుంటూరు అన్నాడు, విజయవాడ అన్నాడు, మచిలీపట్నం అన్నాడు. కానీ నీది నువ్వు అనుకునేది మామి గన్ అనేది ఏది బెంగళూరు ప్యాలెసు, హైదరాబాదు వాటర్ ప్యాలెసు, ఇక్కడ తాడేపల్లి ప్యాలెసు. దీనికోసం రక్షణ కోసం నువ్వు మామి గన్ అంటున్నావు. అయ్యా నువ్వు ఆలోచించుకో. నువ్వు ప్రజల్లో మార్పేం రాదిక. 30 సంవత్సరాలు వెనక నెట్టారు కాబట్టి ప్రజలంతా మేలుకొని అందరూ బాబు గారికే పట్టం కడతాడు. తిరుగులేని అమరావతిగా ఒక రాజధాని, అత్యంత రాజధాని అయిపోయింది. భారతదేశంలో పేరు పొందిస్తాడు బాబు గారు. అంటే విజన్ ఉన్న నాయకుడు. ఆయన చూపించే పరిపాలనకి మేము ప్రజలంతా కట్టుబడి ఉంటాం.